హలో తమ్ముడు, నేను దానియల్ని ఉదయం మాట్లాడాను కదా. పేరండి? దానియల్ పాస్టర్ని. పాస్టర్ గారు చెప్పండి బాబు. బాగున్నావా? బాగున్నానండి. ఉదయం మాట్లాడాం కదా. అవునండి. చేయబడినావని చేసామ్మా. ఏం సంగతి, ఏం చేస్తుంటావు నువ్వు? మీరే చెప్పాలి. మీరు వర్క్ ఏం చేస్తారా? వ్యవసాయం చేస్తాను సార్. మంచి పని నాన్న, వ్యవసాయం అనేది మంచిది. కానీ నీ కష్టాన్ని పాస్టర్లు తింటాం అనేది కరెక్ట్ కాదు. పర్లేదండి, పర్లేదు. తమ్ముడు ఆగు ఒకసారి. సైతం ఏదో అంటుంది పక్క నుంచి. ఎవరు? ఏదో సైతం మాట్లాడుతున్నాయి, ఏటో తెలుస్తలేదు. పక్క నుంచి ఎవరో ఏదో అంటున్నారు. తమ్ముడు, ఎందుకు మనం మాట్లాడుకునేది బైబిల్ మాట్లాడదాం, బైబిల్ వరకే చేద్దాం. వ్యవసాయం చేసుకున్నాడు ఎలా ఉంటాడండి? తప్పులేలే తమ్ముడు, మన ఉంటాడా చెప్పండి. అది కరెక్ట్ కాదు. అది ఎట్టది, వ్యవసాయం అనేది గొప్ప పని. ఈ ప్రపంచంలో ఏదైనా మంచి పని ఉందంటే వ్యవసాయం తమ్ముడు. వీడు వ్యవసాయం చేయడు, సింగరేలో బొగ్గు గన్లో పనిచేస్తాడు. అంత అబద్ధాలు. ఏదో అనుకోనండి. సరే, బొగ్గు పని కూడా మంచిదేలే తమ్ముడు. ఏదనుకున్నా మనకు పర్లేదు, మన పని మన వృత్తి మనకు. తమ్ముడు, పాస్టర్ లాగా మారి దశంభాగాలు డబ్బు తినడం కన్నా అడుక్కోవడం కూడా మంచి పనే. నేను మాత్రం దాన్ని అప్రిషియేట్ చేస్తానమ్మా. సరే అండి. ఎందుకంటే 10 మంది కష్టపడితే ఆ కష్టాన్ని మనం తినటం తప్పు. మనం కష్టపడి మన భార్య పిల్లలను పోషించుకోవాలి. మరి కాబట్టి ఏంటంటే, మనం ఎంతో కష్టపడి పని చేస్తుంటే మనల్ని మతం మార్చి దేవుడి పేరట ఏమార్చి దశంభాగాలు డబ్బు తింటారే, ఏదో తప్పదండి. ఏదో అది తప్పుదా అంటే కాదమ్మా. వద్దు. ఇప్పుడు ఒకటి మనం మన చేతిలో డబ్బులు పెట్టుకొని జేబులో పెట్టుకొని బయటకు వెళ్తాం. ఎవడన్నా జోబు కొడతాడు, ఏముందిలే తప్పులే పోలీలే అంటే తప్పు లేదు నాన్న. నీ డబ్బు నువ్వే తిను, నీ కష్టం నువ్వే పడు. పాస్టర్లకి రూపాయి కూడా ఎక్కువ, అది ఇంకా పాపం కూడా. పరలోకం ఉండదు డబ్బున్న వాళ్ళకి. ఇప్పుడు ఏసు చెప్తాడు కదా, ఉచితముగా పొందుతాడు కదా, ఉచితంగా పంచండి. మీరు ఎక్కడికైతే యాచకత్వానికి వెళ్తారో, ఎక్కడికైతే వాక్యాన్ని బోధించడానికి వెళ్తారో 2 అంకెల కన్నా ఎక్కువ అనుమతించనంటాడు యేసు. అవునండి. మరి వీళ్ళకి ఎందుకండి డబ్బు? కోటాను కోట్లు డబ్బులు సంపాదిస్తారు కదా పాస్టర్లు. లోకం మీద ఏంటంటే ఆశ ఉంటుంది, డబ్బు ఎవరికి ఉంటుంది. ఏం చెప్తాను. నేను ఒకటే ఒక ప్రశ్న అడిగి నేను సరైన అయిపోతాను. ఒకటే ఒక మాట. కర్రోడా, నువ్వు గోపాలకి ఎందుకు ఫోన్ చేస్తున్నావు? కర్రోడా, చేతి తప్ప మనిషి కదా, లేకపోతే ఎందుకు చేస్తున్నావు? ఏం అవసరం? నాకు మనిషి అంటే ప్రేమ కాబట్టి. ఈయనతో మాట్లాడండి. నేను ఎవరితోనూ ప్రేమగా మాడతా. నేను దేశం పెంచుకోను, నాకు దేశం వద్దు. ప్రేమ అనురాగం అంతే. ఎవడ భూమి సచ్చిన తర్వాత ఎవడ పట్టలేదు ఏముండదు. అంతే 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 అంతేనమ్మా, కరెక్ట్ మాట్లాడు. తప్పే ఉందండి ఇప్పుడు మాట్లాడుకునే తప్పే ఉంది. నేను తిట్టాను. నేను తిట్టి ఎందుకు తిట్టారని అడుగుకోను. తిట్టడం తిట్టించుకోవడం దానివల్ల ఉపయోగం లేదు. అవసరమా? అయితే నేను ఒకటే ప్రశ్న తమ్ముడు, 2 రకాల ప్రశ్నలు అడుగుతాను నేను. ఒకటి, యేసు మనుషుల పాపాల కోసం, చెప్పండి. యేసు వారు మనుషుల పాపాల కోసం చనిపోయినట్టు ఒక వచనం చూపిస్తావా? ఒకటి, యేసు పేరట ఎవడైనా గాని బాప్తిజం తీసుకొని చనిపోతే వాడు పరలోకం వెళ్ళాడా? పరలోకం వెళ్తే ఎంతమంది పరలోకం వెళ్ళారు, ఎంతమంది వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారు, ఇక ఎంతమంది పరలోకం పోతారు? ఇప్పుడు యేసు ఏమండి ప్రియున్నా తమ్ముడు లేదా? అవన్నీ మనకు తెలిసేటండి బాబు. తెలియాలి కదమ్మా. కాదు, మనం తెలుసుకునే బాప్తిజం తీసుకోవాలి తమ్ముడు. ఇప్పుడు యేసు వారు మనుషుల పాపాల కోసం చనిపోయినట్టు ఒక వచనం చూపిస్తావా? ఏమన్నా మీ పాస్టర్ కనుక్కోలేదంటే? తమ్ముడు చెప్పండి. యేసు వారు మనుషుల పాపాల కోసమే చనిపోయాడు అనడానికి ఒక నిర్ధారణగా ఒక వచనం చూపిస్తావా అంటున్నా నేను. అంత అనుభవం ఉండదు కదండి, పాస్టర్ గారిని కాదు మీకు మీద. సరే, ఏమైనా పాస్టర్ని కలుపు తమ్ముడు. నేను వింటాను అంతే, విని నమ్ముతాను. విని నమ్మితే ఇప్పుడు ఏది పడితే చెప్తే నమ్మితే ఎట్లా అమ్మా? ఇప్పుడు దానికి నిర్ధారణ ఉండాలి కదా. వచనం తీసి చెప్తారు, అప్పుడు చదువుకుంటాం. ఆ టైంలో చదువుకుంటాం, మర్చిపోతాం.
మర్చిపోతా, మళ్ళీ 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 ఆదివారం వచ్చినప్పుడు బైబిల్ దొరుకుతా. సరే మీ పాస్టర్ ఎవడో ఉంటాడుగా, అతను ఫోన్ చేసి ఇట్లా ఈ వచనం ఉందా, మనుషుల పాపాల కోసం యేసు చనిపోయాడా అని యెహోవా ఎక్కడ చెప్పాడు? మనుషుల పాపాల కోసం యేసుని సృష్టిస్తాను, ప్రపంచ మానవాళి యొక్క పాపాలు అతను చావుతో పరిహారం ఉంచబడతాయి అని చెప్పాడా అనేది యెహోవా చెప్పాలి. దాని తర్వాత పిలాతు కూడా యేసుని మనుషుల పాపాల కోసం చంపాడని చెప్పి అతను చెప్పాలి. యేసు కూడా నేను మనుషుల పాపాల కోసమే చనిపోవడానికి వచ్చానని ఆయన చెప్పాలి. అసలు వీళ్ళ ముగ్గురు ఏం చెప్పలా. వీళ్ళ ముగ్గురు చెప్పండి, మనం ఎట్టా నిర్ధారణ చేసుకొని యేసు మన కోసం చచ్చాడు అనుకుంటాం? నువ్వు కాదమ్మా, యేసుకి పాస్ వస్తాయి మామూలుగా. ఇప్పుడు ఆయన పాస్కి వెళ్తాడు, దొడ్డికి వెళ్తాడు కదా. అవునండి. ఇప్పుడు యేసు ఉచ్చబోసాడు పలానా చోట మన పాపాల కోసం అంటే నమ్ముతావా? నమ్ముతామేంటండి. యేసు మన కోసం దొడ్డికి ఎరిగాడంటే నమ్ముతావా? నమ్ముతామేంటండి. ఇది కూడా యేసు మన కోసం రక్తం కార్చడం కూడా అదే విధమైన కోవలోకి వస్తుంది. యేసు ఎందుకు దొడ్డికి వెళ్ళాడు? ఆయన తినడం వల్ల, ఆయన ఆహారం తీసుకోవడం వల్ల దొడ్డికి వెళ్ళాడు. యేసు ఎందుకు ఉచ్చబోసుకున్నాడు? ఆయన సారా తాగినట్టు నిర్ధారణ ఉంది ఒకటి, ఆయన మంచినీళ్ళు కూడా తాగుతాడు, అందుకని వచ్చినాయి కాబట్టి ఆయన ఉచ్చబోసుకున్నాడు. అలాగే తప్పేముందండి కదా. అలాగే యేసు అలాగే యేసు చనిపోవడానికి కూడా కారణం ఆయనే. ఏంటి? యేసు చనిపోవడానికి కారణం ఎవరు? యేసే. ఎలా ఏమండి? ఎలా అంటే యెహోవా ఏం చెప్తాడంటే, నాకు ముందు గాని నా తర్వాత గాని ఎవడూ లేడు. కొంచెం ఫ్రెండ్ వచ్చిండ్రా. హలో హలో, ఎవరు? హలో, అదే విధంగా సైతాన్ కావాలంటండి. సైతాన్ పూనేసింది అడిగి, సైతాన్ పూనేసిందే అడగండి బాబు. అడిగి ఏమైనా సైతాన్ పూనేసిందే అడగండి. ఎవరు మాట్లాడేది? హలో తమ్ముడు, కొంచెం ఆగు, ఒకసారి ఆగు తమ్ముడు. చర్చ చదువుతున్నప్పుడు ఎందుకు అవన్నీ? వదే చర్చ, ఇప్పుడు ఒక చర్చ చదువుతున్నప్పుడు అలాంటి మాటలు ఎవరు మాట్లాడకూడదు, నేను ఖండిస్తున్నా. అయితే తమ్ముడు, హలో 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 హలో